సింహరాశి వారికి ప్రతి పనిలో కూడా ప్రతికూలత ఉంటుంది. కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము, మనశ్శాంతి లోపించడము, అదేవిధంగా అయినప్పటికీ కూడా అనుకున్న పనులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి పనులలో విజయవంతంగా ముందుకు వెళ్తారు. కుటుంబంలో కొద్దిపాటి మనశ్శాంతి లభిస్తుంది. మనకు పనిచేసే దగ్గర కానీ బయట వేరే పనుల్లో కానీ మనశ్శాంతి లేకపోయినా కానీ ఇంట్లో వచ్చేసరికి మనశ్శాంతి లభిస్తుంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు. ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధించాలనే ఒక ధోరణితో పనిచేస్తారు. మరి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. దాంతోపాటుగా స్త్రీ యొక్క సుఖాన్ని పొందుతారు. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. అదేవిధంగా ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఏవైతే ఇప్పటివరకు మీరు చెడ్డవారు అని చెప్పేసి బయట చెప్పుకుంటూ వెళ్ళారో అట్టివారే మీ దగ్గరికి రావడము, నమ్మక ద్రోహాలు కూడా తగ్గుతాయి. కొత్తపాటి పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. మరి ఒక రాశివారు కొద్దిపాటిగా దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకున్నట్టయితే మంచిగా కొన్ని అనుకూలంగా పనులయ్యే అవకాశం అనేది కనబడతా ఉంది. తదుపరి కన్యరాశి. మరి ఈ రాశి వారికి అనుకున్న విధంగా ముందుకు వెళతారు. వ్యాపారస్తులు అధిక లాభాన్ని చూస్తారు. అదేవిధంగా కొద్దిపాటి మందికి మరి స్థానచలనము, ఒకటే చోట ఉండకుండా తిరగడము, అదేవిధంగా దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనశ్శాంతి లోపించినప్పటికీ కూడా మరి గృహం లోపల కానివ్వండి, దేవాలయాల్లో కానివ్వండి, ధార్మిక కార్యకలాపాలు చేయడము, అదేవిధంగా ఆరోగ్యకరంగా బాగానే ఉంటుంది. దాంతోపాటుగా చదువుకునే పిల్లలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, కొద్దిపాటిగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మనకు ఎంత అనుకూలంగా ఉన్నా కానీ కొత్త శత్రువులు పుట్టుకోవచ్చే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఈ రాశివారు ఎక్కడికి వెళ్ళినా ఏమి మాట్లాడినా కానీ 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క రాశివారు ఈ వారం రోజులలో మీకు వీలున్నప్పుడు ఏదో ఒక రోజు హనుమంతుడి యొక్క గుడికి వెళ్ళి అక్కడ హనుమంతుని దర్శనం చేసుకున్నట్టయితే కొద్దిపాటి శుభాలు జరిగే అవకాశం కనబడతా ఉంది.